మిత్రులు అడుగుతున్నారు. కొంతమంది అమ్మాయిలు భర్త దూరం ఉండడం వల్ల గానీ, వేరే ఊళ్ళో ఉద్యోగం చేయడం వల్ల గానీ, వేరే దేశాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల గానీ, వాళ్ళు వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకుండా మాస్టర్బేట్ చేసుకుంటారా? ఏమైనా డిల్డోస్ వాడతారా? అబ్బాయిలు మాస్టర్బేట్ చేసుకుంటారు. అమ్మాయిలు మాస్టర్బేట్ చేసుకుంటారు. మాస్టర్బేషన్ అనేది సెల్ఫ్ స్టిమ్యులేషన్. తప్పు లేదు. చాలా మంచిది. దానివల్ల వ్యాధులు రావు. ప్రెగ్నెన్సీ రాదు. సోషల్‌గా పెద్దగా మీకు ఇబ్బంది ఉండదు. కనుక అమ్మాయిలు కానీ, అబ్బాయిలు గానీ మాస్టర్బేట్ చేసుకోవడం కొంతవరకు మంచిదే. అయితే ఇదే అలవాటైపోయి 24 అవర్స్ అదే ఆలోచనలో ఉండి అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అనే ఒక సైకలాజికల్ కండిషన్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం అది వ్యాధి అవుతుంది. సో, అమ్మాయిలు కూడా శరీరాన్ని వేళ్ళతో స్పృశించేసి స్టిమ్యులేట్ చేసుకుంటారు. లేదా కొంతమంది వైబ్రేటర్స్ పెట్టుకొని స్టిమ్యులేట్ చేసుకుంటారు. కొంతమంది వెజిటబుల్స్ కుకుంబర్ గానీ, దోసకాయ గానీ, బీరకాయ కాదు గానీ, క్యారెట్ గానీ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. సో, ఏది పెట్టుకున్నా తప్పు లేదు. కూరగాయలు పెట్టుకుంటే శుభ్రంగా కడగండి. దానికి ఒక కండం పెట్టి, కండం ద్వారా లోపలికి పెట్టుకోండి. కూరగాయలకు ఉన్నటువంటి ఏమైనా బ్యాక్టీరియా గానీ, వైరస్లు గానీ మీ శరీరానికి అంటకుండా ఉంటాయి. సో, ఎలా ఎవరు తృప్తి పడతా తప్పేమీ లేదు. వాళ్ళ వాళ్ళ అవసరాలు, వాళ్ళ వాళ్ళ సిచ్యువేషను, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకే ఉంటుంది. కనుక ఎవరిని తప్పు పట్టకూడదు. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. అందులో గెరిల్లాలు పెద్ద పెద్ద కోతుల్లాగా ఉంటాయి. అవి మనం చూస్తున్నా కూడా అవి మాస్టర్బేట్ చేసుకుంటే ఇలా చేత్తో ఊపుకుంటూ ఉంటాయి. సో, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, వాళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిషను, వాళ్ళకు ఉన్నటువంటి కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కల్చర్ డెవలప్ కాని టైంలో కేవ్స్‌లో జనాలున్న రోజులలో కూడా మనకు కొన్ని బొమ్మలు లేదా కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. రాళ్ళతో ఫినిష్ లాగా చేసినటువంటి, అంటే ఇనుము కూడా తెలియని కాలంలో రాయిని రాయితోటే కొట్టి చేసేవాళ్ళు. ఆ కాలంలో కూడా మగవాళ్ళ ఫినిష్ లాంటి రాయి తయారు చేసి దాన్ని అంగంలో పెట్టుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో, వీటిని డిల్ డాల్స్ అంటారు. నౌడేస్ చాలా మోడల్స్, ప్లాస్టిక్ మోడల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. మన ఇండియాలో ఈ సెక్స్ టాయ్స్ అన్నీ కూడా ఇల్లీగల్ థింగ్స్. కనుక చాలా మంది కుకుంబర్ కానీ, దోసకాయ కానీ, ఇందాక నేను చెప్పినట్టు క్యారెట్ కానీ పెట్టుకోవచ్చు. వంకాయలు, పొడుగు వంకాయలు ఉంటాయి. వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం అది పెట్టుకుంటే నష్టం ఏమీ లేదు. వాళ్ళు ఎవరికి ఏమి హార్మ్ చేసిన వాళ్ళు కాదు. హస్బెండ్ కూడా వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా దే ఆర్ స్టిల్ వర్జిన్సే. వాళ్ళ వర్జినిటీకి కూడా ఎట్లాంటి ఢోకా లేదు. తర్వాత వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి. వాళ్ళు అప్పుడు ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేసుకుంటారు. దాన్ని ఒక భూతద్దం కింద చూపెట్టి ఈమె సెక్స్ పర్వాటు, ఈమె ఇది అది అని పిచ్చి పిచ్చి జడ్జిమెంట్స్ ఇవ్వకండి. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ప్రతి ఆవు కూడా పేడ పెడుతుంది. కొన్ని ఆవులు పాలు కూడా ఇస్తాయి. కానీ ప్రతి వ్యక్తి కూడా ఏదో టైంలో ఏదో కొన్ని నెగిటివ్ థింగ్స్ లో పాల్గొంటారు. ప్రతివాడు రాముడు కాడు, ప్రతివాడు రావణాసుడు కూడా కాదు. రావణాసుడు కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉండేవి. రాముడు కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా జడ్జిమెంట్ ఆపండి. వీలైతే హెల్ప్ చేయండి. అంతేగాని ఫలానా ఆవిడ ఇట్లా, ఫలానా అమ్మాయి ఇట్లా, ఈమె పర్వట్టు, ఈమె ఇది, ఆమె అది, ఆమె మెంటల్, ఇట్లాంటి డైలాగ్స్ వదలకండి. ఎవరిని హర్ట్ చేయకండి. మీ తోటి వాళ్ళను ఆదరంగా చూడడం నేర్చుకోండి. గౌరవంగా చూడడం నేర్చుకోండి. ఇప్పుడు అదే అట్లాంటి తప్పే మీరు చేయలేదా మీ జీవితంలో? ఎంతోమంది చేసి ఉంటారు. వీడి మీద చేస్తే అది మంచిది, వేరే వాడు చేస్తే మాత్రం అది తప్పు ఎలా అవుతుంది? కనుక అట్లాంటి చిన్నప్పటి నుంచి మంచి మోరల్స్తో పెరిగిన వాళ్ళు ఇట్లాంటి ఎదుటి వ్యక్తుల గురించి కామెంట్ చేయరు. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఉద్ధరేది ఆత్మానం అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో. ఎవడి ఆత్మను వాడే ఉద్ధరించుకోవాలి. ఎవడి క్యారెక్టర్ను వాడే డెవలప్ చేసుకోవాలి. ఎవడే ఆనందాన్ని వాడే పొందాలి. మనకు కడుపులో నొప్పి వస్తే వేరే వాడు మందు మింగితే మన కడుపు నొప్పి తగ్గదు. అందుకనే వాళ్ళ ఎంజాయ్మెంట్కైనా, వాళ్ళ బాధకైనా వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో మీకు వచ్చే నష్టం ఏముంది? కనుక ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది అని లేనిపోని పుకార్లు వాళ్ళని హింసించకండి. ఒకవేళ తెలిసినా కూడా తెలియనట్టు ఉంది. తుల్య నిందా స్తుతిర్మౌని అంటాడు. ఎవరైనా మీ గురించి చెడ్డగా మాట్లాడితే వినట్టు ఉండండి. స్తుతిర్మౌని, మీ గురించి గొప్పగా చెప్పారనుకోండి, మౌనంగా ఉండండి. అంతేగాని నేను ఇట్లా అట్లా అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోకండి. ఎవడన్నా మీ గురించి నెగిటివ్గా మాట్లాడితే కుంగిపోకండి, ధైర్యంగా ఉండండి. తుల్య నింద, వాడిని పట్టించుకోకండి. తుల్య అంటే వదిలేసుకోండి. ఎవడన్నా నిందిస్తే వదిలేయండి. ఎవడన్నా మెచ్చుకుంటే పట్టించుకోకండి. దాన్ని మౌనంగా ఉండడం నేర్చుకోండి. దానివల్ల జీవితం సుఖంగా ఉంటుంది.